సెకండ్ బాల్ లాంగ్ ఆన్ మీదుగా చూడు చక్కని 4. We've seen it in the morning game as well. Extreme humid, and that's an extremely powerful strike. He's stepping down the wicket from Yuthej. ఇదే చేస్తూ ఉన్నాడు అండ్ ఈసారి చూడొచ్చు డౌన్ ద వికెట్ స్టెప్ చేసుకుంటూ పర్ఫెక్ట్ డ్రైవ్ అనే చెప్పాలి. చాలా సునాయాసంగా కొట్టారని చెప్పాలి. ఇంటెంట్ ఓపెనింగ్ బ్యాటర్స్ ఇద్దరు నుండి ఎస్పెషల్లీ యుతేజ్ మరొక భారీ షాట్ ఆడే ప్రయత్నం ఈసారి ఆల్ ద వే ఫర్ ఎ సిక్సర్. కానీ రోహిత్ ఒక పుల్ షాట్ ఆడే ప్రయత్నం అదే మాట్లాడుకుంటున్నాం మనం. ఎస్ మంచి ఫీల్డ్ సెట్టింగ్ అయితే జరిగింది. మనం చూస్తున్నాం యశ్వంత్, మీరు ఏ ఇంటెంట్ అయితే వచ్చారో మేము అదే ఇంటెంట్, మేము అదే ఫీల్డ్ ప్లాన్ చేసుకుని వేస్తాం అని చెప్పి రోహిత్ వికెట్ అయితే తీయగలిగారు. సూపర్ క్యాచ్ అని చెప్పాలి. ఎస్ ఇన్ ది ఎయిర్ ఒక చిన్నపాటి హాఫ్ హార్టెడ్ ఛాన్స్ అనే చెప్పాలి అక్కడ. బట్ ఫస్ట్ బాల్ అండ్ బౌండరీ ఫర్ యుతేజ్. మరొకసారి స్లో డెలివరీ ప్రయత్నం కానీ 6 పరుగులు మాత్రం తప్పకనే వచ్చాయి యుతేజ్కి. మరొక్కసారి చూడొచ్చు ఇంటెంట్, క్లియర్ ఇంటెంట్ యుతేజ్ ద్వారా. రైట్ డాన్సింగ్ షూస్ వేసుకున్నాడు, స్టెప్పింగ్ డౌన్ అవుతున్నాడు అండ్ గ్యాప్స్ ఫైండ్ చేయడంలో మిస్ టైమింగ్ అండ్ గాన్ నుంచి వెను తిరగడం జరిగింది. అండ్ కార్తిక్ స్విచ్ ఇట్ ఆడే ప్రయత్నం అండ్ సిక్సర్. ఆల్ రైట్ చేశాడు. అయితే చూసాం ఎక్కడైతే వదిలేసామని అక్కడే చూసుకుంటా అని చెప్పినట్టు కార్తిక్ లాస్ట్ మ్యాచ్ అయితే ఎక్కడైతే వదిలేసాడు అక్కడే మళ్ళీ 6 కొట్టి క్విక్ డెలివరీ అప్పీల్ అయితే ఉంది డెఫినెట్లీ. అండ్ అంపైర్ నుండి సిగ్నల్. ఒకటే వికెట్ వచ్చింది కార్తిక్. రైట్ చూసాం మనం గైడ్ చేసే ప్రయత్నం. మనం చూసుకున్నట్టయితే ఎస్ మొదటి బాల్ అయితే కుదరలేదు బట్ రెండో బాల్ మాత్రం ఎస్ ఈసారి మాత్రం ధరణి కుమార్ ఒక భారీ షాట్కి అయితే ప్రయత్నించాడు అండ్ ఒక పెద్ద రిజల్ట్ అయితే రాబట్టగలిగాడు. ఈసారి మరొకసారి గాల్లో ఆడే ప్రయత్నం. ఈసారి క్లియర్ చేస్తాడా? ఈసారి ఇంకా దూరం కొట్టాడు. చూడొచ్చు ఫ్రంట్ ఫుట్ ఎంత అద్భుతంగా క్లియర్ చేసి ఈసారి రూమ్ చేసుకుంటున్నాడు. క్లియర్ టైమింగ్ అయితే రావట్లేదు బట్ రిజల్ట్ అయితే సేమ్. మళ్ళీ షాట్ సూపర్. బౌండరీ వెళ్తుందా? యా ఇట్స్ ఎ బౌండరీ. There's first ball and sixer from the batsman. వరకు వెళ్ళారు 50,000 వరకు పాట అయితే జరిగింది. అండ్ ఈసారి మాత్రం ఒకవైపు వాళ్ళ బ్రదర్ ఆడుతుంటే పెద్ద షాట్లు ఈసారి నేను కూడా కొట్టగలనని వాళ్ళ బ్రదర్కి చూపించాడు ఇక్కడ హేమాద్రి నాయుడు. ఈసారి మాత్రం మరొక లూజ్ డెలివరీ. డెఫినెట్లీ మనోజ్ వర్మ స్లో వన్ అండ్ దట్స్ ఎన్ ఆపర్చునిటీ పుట్ డౌన్. That's been powered with great timing and that's one more drop. Now the bowler have let down one catch. Now the fielder, as you can see it in the replay, is tried to reverse cup that Mohammad let go of 4 runs. A catch drop and also 4 runs. Now times it plays it very fine. Absolutely no chance for anybody. Getter of the season with 125. Jayant Krishna with a brilliant. That's in the air. And he's gone. And the celebration. మరొక స్లోవర్ డెలివరీ ప్రయత్నం అక్కడ సల్మాన్ నుండి. ఈసారి మాత్రం అద్భుతమైన సిక్సర్. ఎస్ మనం చూడవచ్చు ఒకసారి. ఓ నాస్టీ. Yes, Matt is getting them very quickly on this very tough wicket. Yes, that's deflected. Now Dharani goes over extra covers and that's a clean strike. A maximum sixer for the batsman. Yes. Wow.
తన ఫీల్డర్ని చూసి కొట్టాడా ఏంటి, తన ప్రీ మెడిటేట్ అయ్యి కొట్టాడంటే ఎలా కొడితేనే 4 అయితే వచ్చింది మనకి. ఓవర్స్లో బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు. అండ్ ఫుల్ టాస్. నా 1 bounce into the boundary. పిలిచి పప్పన్నం పెట్టినట్టు అయ్యింది. అదే చెప్తున్నా, బౌలర్స్కి అసలు బ్యాట్స్మెన్కి అసలు ఇలాంటివి లూజ్ బాల్స్ అయితే ఇవ్వకూడదు. అది మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలదు. అదే పరుగులు అయితే ఎక్స్ట్రాలోనే ఉన్నారు. ఈసారి మరో భారీ షాట్ ఆడే ప్రయత్నం ధరణి కుమార్ ద్వారా. ఓ కెప్టెన్ మనోజ్, అద్భుతమైన క్యాచ్. దీన్నే అంటారు టీం వర్క్ అని. సో తను రన్నింగ్ క్యాచ్ తీసుకొని అద్భుతంగా తన ఫీల్డర్కి అయితే ఇచ్చి తనైతే అవుట్ చేయగలిగారు. చూడండి, చూస్తున్నాం మనకు ఒక్కసారి. యా, సూపర్. ఫ్రంట్కి వచ్చి కొట్టే ప్రయత్నం చూడాలి, క్లియర్ అవుతుందా. యా, ఇట్స్ చేసుకొని బౌండరీ అయితే సాధించాడు. మరొకసారి సిమిలర్ కైండ్ ఆఫ్ యాంగిల్, బట్ ఈసారి మాత్రం హర్ష సాయి రెడ్డి దగ్గర నుండి ఒక అద్భుతమైన క్యాచ్. మనీష్ రాజ్కి ధరణి కుమార్ నాయుడు ఇచ్చిన మొమెంటం మీద లాస్ట్ ఓవర్ వేయడానికి. స్లో బాల్ ఇన్ ద ఎయిర్. సో ఫీల్డర్స్ ట్రై చేశారు కానీ ఫీల్డర్ వెనక నుంచి 4. ఈసారి మాత్రం అది డెఫినెట్లీ నో బాల్గా కాల్ చేస్తారు అనుకుంటున్నా, మరి చూడాలి. నేకడ్ అయితే డెఫినెట్లీ సత్తా అయితే ఉంది. అండ్ షాట్ కూడా ఉంది. మరి అద్భుతమైన ఫినిష్ ఇస్తాడా? ఎస్, డెఫినెట్లీ ఇస్తాడనే చెప్పాలి. మాధవ్ మరొక 6. అద్భుతమైన స్ట్రైకింగ్. ఎస్, కంట్రోల్ లేకుండా షాట్లో, బట్ మనం చూసాము ముందు కూడా డౌన్ ద గ్రౌండ్ ఒక షాట్, సిమిలర్ కైండ్ ఆఫ్ షాట్ కంట్రోల్ లేకుండా ఆడినా సరే అది 6గా వెళ్ళింది. ఒక టాకింగ్ షాట్స్ ఆడటం వల్ల వాళ్ళకి మంచి మూమెంట్ అయితే దొరికింది. అండ్ నా దాట్స్ ఎ క్లాసిక్ షాట్ ఫ్రమ్ సోహన్ వర్మ. ఎడ్జ్ తీసుకొని వికెట్ కీపర్ చేతిలో సరాసరి వెళ్ళడంతో మొదటి వికెట్ కోల్పోయారు టీం. ప్రణవ్ రెడ్డి ఎస్ ఇన్ ది ఎయిర్, థర్డ్ ఇయర్ బయటకైతే వెళ్ళదు. అండ్ కార్తిక్ ఒక అద్భుతమైన క్యాచ్, చాలా కంఫర్టబుల్గా క్యాచ్ తీసుకోవడం జరిగింది తన దగ్గర నుంచి. ఈసారి మాత్రం ఒక బుల్లెట్లా వెళ్ళింది అది ఫెన్స్ దగ్గరికి. అయితే మనం ఇప్పుడే చెప్పుకుంటున్నాం ఆన్సరే లేదని, మనకు ఆన్సర్ అయితే చూపించాడు. కాబట్టి 6 ఓవర్లో అట్లాంటి షాట్స్ ఆడుతూ ఉండాలి మధ్యలో. అండ్ సిక్సర్స్ కూడా కొడుతూ ఉండాలి చిరంజిత్. భారీ షాట్ అనే ప్రయత్నం కెప్టెన్ మనోజ్ ద్వారా. అండ్ భారీ రిజల్ట్ అయితే రాబట్టగలిగాడు. 6 వెళ్ళిందా 4 వెళ్ళిందా? ఎస్, బౌండరీ అయితే సిగ్నల్ చేశారు ఎంపైర్. సాధించాలంటే వెయిట్ చేశాడు ఆ స్లోవర్ బాల్ వచ్చే వరకు. అండ్ భారీ షాట్. ఫస్ట్ బాల్ కట్ చేసే ప్రయత్నం. అండ్ బ్యాక్వర్డ్ పాయింట్ ఫీల్డర్ని బీట్ చేసుకుంటూ భారీ షాట్ అనే ప్రయత్నం. అండ్ క్విక్ వర్క్ ఫ్రమ్ వికెట్ కీపర్. ఎస్, గాల్లో ఉందా లెగ్ లేకపోతే రైట్ outside edge down towards the third man region. Big chase for Yuthej, but the ball will win the race. Yes, right, first ball of the 8th over, and Madhav has got a good finish to the first innings and he's been welcomed with a boundary by Chiranjit. That's in the air, and has he got enough? Over calculation from Manish Ras. Deliveries of the over. That's going to be one more boundary. Yes, one more boundary with a wide. Certainly that's going to be for the batting team. Yes, 5 freebies. And he's been cleaned up. Now trying to get back on into the crease and play that pull shot. Harsha Sai Reddy has to make his way back. This is a replay now. Here you can see he was deep in the crease trying to go for the pull shot, and he's been departed, and the
delight in the face of Deepan Sainath with that wicket. Yes, cuts it very well, finds the gap, and that's going to be a boundary. It's Rajdeep Jachin off the mark. సో భారీ షాట్ కు ప్రయత్నం చూడాలి ఫీల్డర్ ఏమైనా ఆపగలరా. ఇట్స్ ఎ 4. ఇది స్లో బాల్, గాల్లో బంతి గాల్లో ఎవరైనా ఫీల్డర్స్ కన్వర్ట్ చేస్తున్నారా లేకపోతే వావ్ ఫీల్డర్స్ అందరూ స్పెక్టేటర్స్ అయిపోయారు. ఇట్స్ సో దీపక్ సాయినాథ్ ఇంటూ అటాక్. సో లాంగ్ ఆఫ్ నుంచి ఇట్స్ ఎ ఫంబుల్, చాలా పెద్ద ఎర్రరే చేశాడని చెప్పాలి. మనం అదే చెప్పుకుంటున్నాం జయంత్ గురించి. గాల్లో బంతి ఎవరైనా ఫీల్డర్స్ కన్వర్ట్ చేశారా, చాలా మంచి ఎఫర్ట్ అనే చెప్పాలి. సూపర్ 6, సూపర్ స్ట్రైకింగ్. అదే చెప్తున్నాం, ఏదైనా బిగ్ గా కన్వర్ట్ చేస్తాడంటే చేసి చూపించాడు. అవుట్ ఆఫ్ ద పార్క్. హేమాద్రి నాయుడు మళ్ళీ ఇన్ ద స్లాట్ తీసి ఎగరేసి కొడుతున్నాం. సో చాలా అనుకుంటున్నాం టూ వైడ్ ఇచ్చారు. ఎగైనా ఫీల్డర్స్ ఉన్నారు. ఇట్స్ ఎ గ్రేట్ క్యాచ్. సో బ్యాట్స్మెన్ చాలా డిసీవ్ చేశారు. చూసారు తన స్ట్రెంత్, స్లాట్ లో పడితే కొడుతున్నారు. రైట్, నాట్ అవుట్ గా డిపార్ట్మెంట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో కూడా స్మిత్ అయితే ఆఫర్ చేశారు అండ్ ఫంబుల్ చేశాడు అక్కడ హేమాద్రి నాయుడు. స్ట్రైట్ డౌన్ ది గ్రౌండ్, భారీ షాట్ ప్రయత్నం అండ్ క్యాచ్ అవుట్. ప్రణవ్ రెడ్డి ఎటు కన్సిడరేషన్లోకి రావచ్చు అంపైర్కి. రైట్, చరణ్జిత్ కట్ షాట్ ఆడే ప్రయత్నం అండ్ ఫీల్డర్కి అయితే చేతికి తగిలినట్టు. స్లో డెలివరీ అండ్ గాన్. హేమాద్రి నాయుడు ప్రీవియస్ ఓవర్లో అయితే క్యాచ్ డ్రాప్ చేసిండు, బట్ ఈసారి మాత్రం ఎటువంటి తప్పిదం చేయకుండా ఇంతకు ముందు అయితే మిస్ అయ్యాడు. ఇప్పుడు మాత్రం చాలా చక్కటి కనెక్షన్తో ఒక బౌండరీ అయితే సాధించగలిగాడు సల్మాన్. సేమ్ కైండ్ ఆఫ్ డెలివరీ. Last 3 overs 41 to get, and Srikanth with the slower delivery, but that's been sent into the orbit by Surya Charan now. That's been crunched, beautiful shot, but fielder in protection, captain. And only get 1 run, but that miscalculation. Can they come back for the third as well? Deepan Sainath with the pickup. And that is a run out there. He's uprooted the bails. Must have got. Right, ninth one goes down, just trying to sneak in that extra run. So that's the final wicket. Trying to go for the big hit, trying to heave it away. The ball has found him by 27 runs. Yes, congratulations Team NK Sports on getting your second victory of the season. And we're going to slip into a short break and we're going to meet